మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. మొన్న తోటలోకి మందు కొట్టడానికి వెళ్ళాము. లియో గడు కూడా మాతో పాటు వచ్చిండు. ఇదిగోండి ఇంత ఘనకార్యం చేసిండు బురద పూసుకొని అని చెప్పాను కదా. చూడండి ఎట్లా చూస్తుండో. ఇక్కడ పని అయిపోయిందిగా, పాండి పాండి ఇంటికి వెళ్ళిన తర్వాత నా పని చూద్దురు అన్నట్టు కూర్చుండు. వాడి దర్జానే వేరబ్బా. ఏదైనా ఏ జన్మలో ఏ రూపేనా వీడితో మేము సేవ చేయించుకున్నామో కానీ ఈ జన్మలో మేము వీడికి సేవ చేస్తున్నాం. మేము సేవ చేయటం అనే కాదులేండి, వాడికి కూడా మా మీద చాలా ప్రేమ ఎక్కువ. అది కనిపిస్తూనే ఉంటుంది. అందుకే వాడికి మేము అంత దగ్గర అయిపోయాం. ఒకరో ఇద్దరు అనుకోవచ్చు, కన్నా అమ్మా నాన్నైనా ఇంత బాగా చూసుకున్నారో లేరో కానీ కుక్కలను అయితే బాగా జాస్తారు అని మాత్రం అనుకోకండి. ఆల్రెడీ ఒకళ్ళు అనేశారు వీడియోల్లో. నన్ను అనుకున్న నేను మంచిగానే తీసుకుంటాను కానీ మా వారిని అంటే మాత్రం మనసుకు తీసుకోలేనబ్బా. ఎందుకంటే వారి మనస్తత్వం వేరు. తన మాటల వల్ల కానీ తన చేతల వల్ల కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకోలేరు. వీలైనంత వరకు కూడా ప్రేమను చూపిస్తారు తప్పితే ద్వేషాన్ని చూపించరు. అలాంటిది అమ్మా నాన్నని ఇంకెంత బాగా చూసుకుంటారు చెప్పండి. వాళ్ళ అమ్మా నాన్న బ్రతుకున్నంతకాలం చాలా ప్రేమగా చూసుకున్నారు. ఇప్పుడు మా అమ్మా నాన్న కూడా అంతే ప్రేమగా చూసుకుంటున్నారు. కాబట్టి మనుషుల్ని చాలా గొప్పగా ప్రేమిస్తారు. జంతువులు మాత్రం ప్రేమగా చూసేవాళ్ళు కాదు. ఈ లియోగాడు ఇంటికి వచ్చిన దగ్గర నుంచే వీడి మీద ప్రేమ ఎక్కువైపోయింది అంతే. లియోగాడు చిన్నప్పుడు స్నానం చేపిస్తుంటే మంచిగా చేపించుకోండి. పెద్ద అయ్యే కొంది కొంచెం ఇబ్బంది పెడతాడు. అందుకని మూతికి చిక్కన్ తెప్పించామండి. అదేనండి మాస్క్ తెప్పించాం. అదైతే స్నానం చేసినంత సేపు పెడితే ఏ ఇబ్బంది లేకుండా స్నానం చేయించుకుంటుండు. ఇక వెంటనే తీసేస్తాం. స్నానం చేయంగానే పాత నైటీతో తుడిచామండి. స్నానం చేయకముందు బురద లియో, స్నానం చేసిన తర్వాత హీరో లియో.